శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము మహిళలందరూ చేసుకుంటా ఉంటాం కదండి. అవునండి. కొంత తెలిసి కొంత తెలియక చేసుకుంటూ ఉంటాం. అవునండి. అవును. అంత రహస్య నామాల లోపలికి వెళ్ళి అర్థం తెలుసుకోలేని సామాన్య మహిళలం కదండి. మరి ఎలా పారాయణ చేస్తే ఎంతవరకు ఫలితం అంటారు? శ్రీమాత్రే నమః అండి. అందరికీ ముందు ఇది నేను మీకు ముందే చెప్పాను. ఏం చెప్పాను? లలిత సహస్ర రహస్యనామ స్తోత్రం, లలిత రహస్య సహస్రనామ స్తోత్రం, లలిత రహస్య సహస్రనామ స్తోత్రం. చెప్పడమే. రహస్యాలన్నీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అదేనండి. రహస్యనామ స్తోత్రము అంటే నేను చెప్పాను మీకు ఇందాకే, మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము, తత్వశాస్త్రము కూడా ఇందులో రహస్యంగా పొందుపరచబడ్డాయి అని మాత్రమే నేను చెప్పాను. ఇదంతా తెలుసుకుని ఇది చదవాలి అని కాదు, ఇది చదివితే మీకు తెలియకుండానే ఇవన్నీ కూడా చదివినట్టు. ధర్మశాస్త్రాల్ని, మంత్రశాస్త్రాల్ని, తత్వశాస్త్రాల్ని కూడా చదివినట్టు. అంటే తెలియక పారాయణ చేసుకున్న అన్ని మీరు చదివేసినట్టే. ఇప్పుడు చక్కటి భావం అండి. అమ్మ, లలిత రహస్యనామ సహస్రనామాల్లో లలిత అనే పేరు ఎక్కడొచ్చింది ఒక్కసారి మీరు గుర్తు చేసుకుని చెప్పండి. లలిత అనే పేరు ఆఖరిలో మాత్రమే వస్తుంది. ఆఖరిలో ఏవం శ్రీ లలితాదేవ్యా నాం సహస్రగంజగు. సహస్రనామాలు అన్ని అయిపోయిన తర్వాత వస్తుంది. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజకరణ దీపిగా ఆబాల గోప విదిత సర్వానుల్యంగ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని వచ్చి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అక్కడొచ్చింది. ఎక్కడ మొదలైంది లలిత సహస్రం? శ్రీమాత దగ్గర మొదలైతే ఎక్కడ లలిత అనే పేరు ఉచ్చరించబడలేదు. ఎందుకంటే లలిత శాస్త్రం గురించి చెప్పారు. ఇదంతా శాస్త్రం. లలిత శాస్త్రం అంటేనే మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం. ఒక దేవత గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నేను చెప్పాను మీకు ఇదివరకు, హృదయము, కవచము, కీలకము, సహస్రనామము, బీజాక్షరము, ఇన్ని ఉంటాయి. ఇందులో సహస్రనామం అనేది ఒక వెపన్. ఈ లలిత రహస్యం అనేది ఒక కొమ్మ. ఈ 5 కొమ్మల్లో 5 శాఖలు ఏమేం చెప్పాను? హృదయము, కవచము, కీలకము, సహస్రనామము, బీజాక్షరము. ఇవి లలిత. ఏ దేవతని నువ్వు తెలుసుకోవడానికైనా ఈ 5 ఖచ్చితంగా కిరణాలు అన్నట్టుగా ఈ శాఖల్ని నువ్వు తెలుసుకోవాలి. ఇందులో ఒక శాఖ, ఒక కొమ్మ సహస్రనామము. ఒక కొమ్మ. ఈ సహస్రనామంలో అమ్మవారి యొక్క తత్వ విచారణను నువ్వు తెలుసుకోగలవు. తెలిసి చేసినా తెలియక చేసినా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ 5 ఒక దేవత గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, సహస్రనామాన్ని నువ్వు చదివినప్పుడు, లలితాదేవి గురించి చదవాలన్నప్పుడు లలితాదేవి గురించి తెలుసుకోవడానికేగా, ఆవిడ అంత గొప్పది ఇంత గొప్పది అని పొగడ్డానికేగా నువ్వు సహస్రనామం చదువుతున్నావు. మరి ఎంత గొప్పదో తెలుసుకోకుండా చదివితే ఎన్ని రోజులని చదువుతావు? శ్రీమాత 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 శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చదువుకుంటూ వెళితే ఆవిడ శ్రీమాత ఎందుకైంది, మహారాజ్ఞి ఎందుకైంది, సింహాసనేశ్వరి ఎందుకైంది అని తెలుసుకోవాలని 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకైనా నీకు ఆలోచన రాదా? ఒక ప్రశ్న. సరే, రాదు. నిజమే కదా. రావాలి. శ్రీమాత, మనం అందరం ఉత్తి మాతలం, ఉత్తి అమ్మలం. ఆవిడ శ్రీమాత ఎందుకైందో ఎప్పుడో అప్పుడు తెలియాలి. నామాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస అయినా మొదలవనప్పుడు నువ్వు ఆవిడని ఏం తెలుసుకున్నట్టు? ఇది ఒక ప్రశ్న. మీరు అన్నారు మరి ఫలితం రాదా అని. తెలుసుకుని చేస్తే ఎంత రావాలో అంత వస్తుంది, తెలియకుండా చేస్తే ఎంత రావాలో అంతే వస్తుంది. తెలిసి చేస్తే చాలా వస్తుంది, తెలియకుండా చేస్తే కూడా ఎంత రావాలో అంతే వస్తుంది. అసలు రాకుండా అయితే ఉండదు, ఎంత రావాలో వస్తుంది. నీ దగ్గర గుత్తులుగా అసలు మొత్తం పెద్ద భాండాగారమే ఉన్నప్పుడు నువ్వు ఇంతే తెలుసుకుంటే ఎట్లా? నిజమే కదా. లలితా విద్యే ఉంది, లలితా శాస్త్రమే నీకు లలితా సహస్రనామ రూపంలో ఇచ్చినప్పుడు నువ్వు ఇంతే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలుసుకోవాలి. అందుకే దీన్ని రహస్యనామ స్తోత్రం అని ఎందుకన్నారు? నేను ఇందాక చెప్పా, నేను చదవడానికి కూడా ఎందుకు పూర్వం చదివేవారు కాదు అంటే, ఒక గురుముఖతగా ఇవన్నీ తెలుసుకొని చదవాలండి ఖచ్చితంగా.
పుస్తకం ఉంది కదా అని పట్టుకుని గడగడ గడగడగడ చదవటే లలితా సహస్రనామం అయిపోదు. అది ఎంత ఉత్కృష్టమైన గ్రంథం అండి. బ్రహ్మాండ పురాణం నుంచి పుట్టిన గ్రంథం. బ్రహ్మాండ పురాణం నుంచి పుట్టిన గ్రంథం. ఇలాంటి పురాణాన్ని మనం ఈ పారాయణ పేరుతో ఎంత ఇన్సల్ట్ చేస్తున్నాం. దాని గురించి తెలుసుకోగలుగుతున్నావా? మనం ఎవరూ ఆలోచించుకోవట్లే. వీళ్ళందరూ మహిళలందరూ నన్ను తిట్టుకోవచ్చు. పారాయణ అనే దానికి అర్థం చెప్పాను నేను. పారాయణ అంటే మన యువతలో ఉన్న వాళ్ళని ఆవలి గట్టుకు చేసేది, కష్టాల్లో ఉన్న వాళ్ళని సుఖం వైపు నడిపించేది పారాయణ. మరి దీనికి కొంచెమైనా కష్టపడాలి కదండి. కష్టపడాలి కదండి, తెలుసుకోవాలి కదండి. ఖచ్చితంగా తెలుసు. ఎంతసేపు పారాయణ అంటే గుంపులు గుంపులుగా చేయడం కాదమ్మా, చెయ్యాలి. అది మన ధర్మం. పారాయణ చేయడం అనేది మన ధర్మం. ఎందుకు చేస్తున్నామో కూడా తెలుసుకొని చేస్తే మనం మనిషిగా పుట్టినందుకు సార్థకత ఏర్పడుతుంది. శ్రీమాత్రే నమః.